మూవింగ్ ఆన్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పోలీస్ వర్సెస్ మహిళలుగా ఒక చిన్న వివాదం నడిచింది. నరసింహారావు పాలెం గ్రామంలో దేవీ నవరాత్రుల్లో టెన్షన్ నెలకొంది. అమ్మవారి విగ్రహం ఏర్పాటుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. స్థానిక ఆలయంలో ఓ వర్గం విగ్రహం ఏర్పాటు చేసింది. గుడికి ఎదురుగా మరో వర్గం విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నించింది. అయితే గతంలో గొడవలయ్యాయని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఒక వర్గానికే ఒత్తాసు పలుకుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని రోడ్డుపైనే ఉంచి మహిళలు పూజలు చేశారు. తమను గుడిలోకి రానివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక వర్గం ముందుగానే పోలీసు పర్మిషన్ తీసుకొని ఈ రామాలయంలో ఈ బతుకమ్మ ఈ దసరా మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారండి. దానికి ఆపోజిట్ వర్గం వారు పర్మిషన్ ఏమీ తీసుకోకుండా ఈ రామాలయంకి ఎదురుగా కావాలని అక్కడే బొమ్మ పెట్టి వాళ్ళు కూడా సేమ్ బతుకమ్మ ఆడుతూ దసరా ఉత్సవం జరుపుకోవాలని చెప్పారండి. దాని మీద మేము పోలీస్ పరంగా ఇది సంస్థాత్మక గ్రామం అవడం వల్ల, అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఈ గణేశోత్సవాల్లో ఈ గొడవలు జరిగి రెచ్చగొట్టుకునే దూరంలో ఉండటం వల్ల రెండు వర్గాలకి ఎదురెదురుగా పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పడం జరిగిందండి. దాని మీద గత రాత్రి నుంచి కూడా ఇక్కడ పోలీస్ పికెట్ నడుస్తుంది. ఈ గుడి వాళ్ళది ఒక్కళ్ళదేనా? ఆ గుళ్ళోకి మేము రావద్దు అన్నారు. ఎందుకు రావద్దు? వాళ్ళు ఎందుకు రావాలి? మేము ఎందుకు రావద్దు? మాకు లేదా హక్కు? మాకు లేదా? మేము చందాలు ఇచ్చాం ఆ గుళ్ళో, మరి ఎందుకు లేదు? రాత్రి వెళ్ళి మేము ఆడుతుంటే మమ్మల్ని నెడుతున్నారు. మేము ఈ సెంటర్లో తప్ప మేము ఇంకెక్కడ పెట్టాం. రాత్రి ఎవరో పెట్టేవాళ్ళమేమో కానీ, రాత్రి డెసిషన్ మార్చుకొని పెట్టేవాళ్ళమేమో కానీ ఇప్పుడు మాత్రం పొరపాటు కూడా పెట్టాం. ఇక్కడే పెడతాం. ఎవరు ఏ జరిగినా సరే మాకు మాత్రం కలిసి న్యాయం జరగాల్సిందే.